ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనుము నీదు ఆత్మను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనుము నీదు ఆత్మను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ప్రియులారా, ప్రభు పేరిట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తున్నామండి. మీరంతా క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారా? వర్షాలు వచ్చినట్లే వచ్చాయి. మరి చాలా చోట్ల వరదలు ముంచెత్తాయి. మరలా భయంకరమైనటువంటి మండుటెండలు మండిస్తూ ఉన్నాయి కదా. మంచి వాతావరణం కొరకు కలిసి ప్రార్థన చేద్దాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 5వ వచనము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబీకులారా, ఈవేళ దేవుని యొక్క వాక్యాంశము జనములకు ప్రవక్త. పరిశుద్ధ గ్రంథములో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఉన్నారని మనకు తెలుసు. ప్రవక్తల పేర్లు మనకు తెలుసు. ఈవేళ యెహోవా దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇలాగు సెలవిస్తున్నాడు, నిన్ను జనములకు ప్రవక్తగా నేను నియమించాను.
సమూయేలు యొక్క జీవితం చాలా చిత్రావిచిత్రమైనది, ఆశీర్వాదకరమైనది. సమూయేలు ఒక యాజకుడు, న్యాయాధిపతి, ప్రవక్త. ఇంత గొప్ప ఆధిక్యత ఎక్కడ నుండి కలిగింది అని ఆలోచన చేస్తే ఒకసారి దానికి మూలము తల్లి అయిన హన్నా యొక్క ప్రార్థన. బిడ్డ గర్భములో పుట్టక మునిపే ఆ బిడ్డను, నాకు మగబిడ్డ కావాలి, నీకు నేను ప్రతిష్ఠించుకుంటానని తల్లి మ్రొక్కుబడి చేసింది. ఆ బిడ్డ తల్లి గర్భములో పడకముందే సమూయేలును యెహోవా దేవుడు ఎరిగినటువంటి దేవుడు. తాను రూపించినటువంటి సమూయేలును ఆయన ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ఏమని అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, నిన్ను జనములకు ప్రవక్తగా నేను చేస్తాను. ఎంత గొప్ప దేవుడండి! ఒక మాట ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దావీదును అభిషేకించటానికి యెహోవా దేవుడు సమూయేలును పంపించాడు. అవునండి, అందుకని సమూయేలు మొదటి గ్రంథములో 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు కూడట యెహోవా దేవుడు సమూయేలును ఇశ్రాయేలులకు వారికి ప్రవక్తగా ఆశీర్వదించినని తెలిసినదట. సమూయేలు యొక్క జననము విషయంలో దైవ చిత్తం. దేవుడు ముందుగా ఎరిగిన దేవుడు, ప్రవక్తగా నియమించినటువంటి దేవుడు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ వచనాల్లో అంటాడు, నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే ఎరిగిన దేవుడే కాదు, ప్రతిష్ఠించిన దేవుడట. ఎంత గొప్ప దేవుడండి! ప్రియులారా, దేవాలయంలో కూడా చూస్తూ ఉంటున్నప్పుడు కొన్ని ఉపకరణాలు, కొన్ని పాత్రలు, పరిశుద్ధ ఆలయంలో ఫుల్ఫిట్ అని, ఆల్టర్ అని, పోడియం అని, అలాగనే ప్రభురాత్రి భోజన సంస్కారపు పాత్రలని, ఇటువంటివి పరిశుద్ధమైనటువంటివి పరిశుద్ధ కార్యాల కొరకు ప్రతిష్ఠిస్తారు. అలాగే బిడ్డలు పుట్టినప్పుడు దేవుని పరిచర్య చేయటానికి ప్రతిష్ఠిస్తారు. యాజక తర్పీదు పొంది దేవుని యొక్క మందిరములో సేవ చేయటానికి వచ్చినప్పుడు పెద్దలు, గురువులు అభిషేకించి ప్రతిష్ఠిస్తారు. ఇది చాలా పరిశుద్ధమైనది, పవిత్రమైనది. కానీ భూలోకములో జరిగే ప్రతిష్ఠిత కన్నా యెహోవా దేవుడే స్వయంగా సమూయేలు గర్భంలో ఉన్నప్పుడేనట ప్రతిష్ఠించాను అని వాక్యం సెలవిస్తూ ఉంటూ ఉన్నది. అందుకని సమూయేలు మొదటి గ్రంథములో 1వ అధ్యాయం 6వ వచనములో, అయ్యో ప్రభువా యెహోవా చిత్తగించుము, నేను బాలుడను, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అంటూ ఉన్నాడు. ఈ దినాలలో బాలుడు కావచ్చు, యవనుడు కావచ్చు, వృద్ధుడు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఎటువంటి మాట్లాడే అర్హత లేకపోయినప్పటికీ కూడా ఏదో మాట్లాడేయటం అనేది మానవుడు చేస్తా ఉన్నాడు. కానీ దేవుడు గర్భములో రూపించాడు, పడకముందు ఎరిగిన దేవుడు, ప్రవక్తగా నియమించిన దేవుడు ఆయనతో అంటున్నాడు, అయ్యా నేను బాలుడను, నేను మాట్లాడటానికి నాకు శక్తి చాలదు. ఇలాగూ తను తగ్గించుకుని చెబుతున్నప్పుడు యెహోవా దేవుడట ఇలాగూ సెలవిస్తూ ఉంటున్నాడు, నీవు బాలుడునని నీవు అనవద్దు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా,
నీవు బాలుడనని అనవద్దు. నేను నిన్ను పంపువారి యొద్దకు నువ్వు వెళ్ళాలి. చూసారా, నువ్వు బాలుడని అనవద్దు. నేను ఎవరి దగ్గరికి పంపిస్తానో నీవు అక్కడకు నువ్వు వెళ్ళాలి. నేను ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో వారికి ఆ సంగతులు మీరు చెప్పాలి. ఇదిగో వారికి మీరు భయపడవద్దు, నేను నిన్ను ప్రతిష్ఠించాను, నిన్ను విడిపించుటకు నేను తోడుగా ఉన్నాను. యెహోవా చేయు ఆయన యెహోవా తన చేయి చాపి నీ నోరు ముట్టి ఉన్నాడు. ఇదిగో నేను నీ నోట ఆయనట తన మాటలు ఉంచాడు. నీకు ఎటువంటి అధికారం ఇస్తున్నాను? పెళ్ళగించుటకు, విరుగుగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను నీకు ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో సమూయేలును ఆయన ప్రతిష్ఠించి నీకు నేను తోడుగా ఉన్నాను, నోటికి నోరుగా ఉన్నా, నీ నోటిలో నా మాటలు ఉంచాను, నాటటానికి, విరగొట్టడానికి, పెళ్ళగించటానికి నీకు నేను శక్తినిచ్చాను. సమూయేలును ప్రతిష్ఠించిన దేవుడి ఉదయకాలపు ఆరాధనలో భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో ప్రార్థనా జీవితం ప్రభు కొరకు మనం ప్రార్థించి ఎదురు చూస్తున్నప్పుడు నిన్ను ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాడు. నువ్వు గుర్తిస్తూ ఉన్నావా? నిన్ను దేవుడు ఏ పనికి నియమించాడో, నీకు ఏ పనికి అప్పగించాడో ఆ పని చేయటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? బాలుడును అని తగ్గించుకున్నాడు, కానీ ప్రవక్తగా అధికారాలు ఆయన ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఆయన గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ఆయన చేతిలో పాత్రలుగా మనం మలచబడదాం. ఆయన నిన్ను కూడా ప్రతిష్ఠించాడు. నేను ప్రతిష్ఠించినప్పుడు ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చి బిడ్డగా ఉండు. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మీడుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందన. నీవిచ్చిన వాక్యములు దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. బలహీనతలు, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. కేరళ వంటి నాయన ముంపుడుకు గురి అయిన ప్రాంతాల్లో అయ్యా ఇదిగో అనేక మంది మరణించి ఉంటాడుగా వారిని ఆదరించాడు. పరీక్షలు రాస్తున్న బిడ్డలు, రాసిన బిడ్డలు, టెట్ ఎగ్జామ్ కొరకు, డిఎస్సి కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు సిద్ధపరిచిన బిడ్డలకు జయం ఇవ్వండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తులకు మేలుకరమైన మార్గంలో నడిపించండి. రక్షణ కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.